సరైన దిశలో సరైన ప్రమాణంలో ప్రధాన ద్వారం ఉంటేనే ఆ ఇల్లు వాస్తు నియమానుసారంగా నిర్మించినదై ఉంటుంది, యోగిస్తుంది. వాస్తు నియమానుసారంగా ఇంటిని నిర్మించేటప్పుడు ఇంటికి ప్రధాన ద్వారం, ప్రహరీకి ప్రధాన గేట్ను అమర్చుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఒక ఇంటికి ప్రధాన ద్వారాన్ని మనిషికి ఉన్నటువంటి ముక్కుతో సమానంగా వాస్తుశాస్త్రం చెప్పింది. అంటే సరైన దిశలో సరైన ప్రమాణంలో ప్రధాన ద్వారం ఉంటేనే ఆ ఇల్లు వాస్తు నియమానుసారంగా నిర్మించినదై ఉంటుంది, యోగిస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెప్తుంది. అయితే మనం ప్రధానంగా చూసినప్పుడు సాధారణంగా దక్షిణ ద్వారం ఉన్నటువంటి ఇంట్లో ఏం చేస్తున్నారు? దక్షిణ ఆగ్నేయంలో ఇలా ఎంట్రన్స్ ఇచ్చి ప్లేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా వెళ్ళి తూర్పు ముఖంగా ప్రధాన నిర్మాణంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. అంటే ప్లేస్ లోకి దక్షిణ ఆగ్నేయంగా ఎంటర్ అయి ఇంట్లోకి తూర్పు అభిముఖంగా లోపలికి వస్తున్నారు. ఇది అత్యంత తప్పు, భయంకరమైన, ప్రమాదకరమైన ఇల్లు. కాబట్టి దక్షిణంలో ద్వారం నిర్మించేప్పుడు ఖచ్చితంగా ఈ పద్ధతిలో చేయరాదు. ఇంటికి ద్వారాన్ని నిర్మించడానికి 32 ద్వారాలను అంటే బ్రహ్మస్థానంలో 11.5 డిగ్రీలు ఏర్పాటు చేసుకొని ఇంటికి 32 ద్వారాలను ఏర్పాటు చేసుకొని ఇల్లు ఓరియంటేషన్ ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉంది అనే దాన్ని పరిగణలోకి తీసుకొని దక్షిణంలో గ్రహక్షత్ అనేటువంటి ప్రాంతంలో మాత్రమే ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ప్రదక్షిణా క్రమం, ఏ రూట్ లో మనం వెళ్తున్నాము, మన ప్లేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ చేయి మీదుగా ఇంట్లోకి వెళ్ళరాదు. ఎడమ చేయి మీదుగా అంటే ఇక్కడ దక్షిణాగ్నేయంలోంచి వెళ్తే స్ట్రైట్ కి వెళ్ళి ఎడమ చేయి మీదుగానే ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇది తప్పు. ఎడమ చేతి మీదుగా ఇంటిలోకి వెళ్ళరాదు. అదే ఒక ఉత్తర మొహంగా ఉన్న ఇల్లు అనుకోండి, ఉత్తర మొహంగా లోపలికి ఎంటర్ అయ్యి ఉత్తరంలో ఒక ద్వారం ఉందనుకుందాం, అది కాకుండా ఇట్లా ఎంటర్ అయ్యి తూర్పు నుండి ఇంట్లోకి వెళ్తే అది కుడి చేతి మీదుగా ఇంట్లోకి వెళ్తున్నట్టు. ఇది చాలా పర్ఫెక్ట్, ఇది చాలా తప్పు. అట్లనే ఇప్పుడు చూడండి, కొద్దిమంది పడమర ఇల్లు ఇట్లా నిర్మించుకుంటే ఓకే, గృహంలోకి ఇట్లా వస్తే ఓకే. కానీ చాలా సందర్భాల్లో ఏం గమనిస్తున్నాం అంటే దీన్ని సెలార్ చేసేసి మెట్లని ఇక్కడిచ్చి ఈ సెలార్ లోంచి వెళ్ళి ఈ పైన ఉన్నటువంటి ఇంటికి తూర్పు ముఖంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఏమైంది? మనం ప్లాట్ లోకేమో పశ్చిమం నుంచి లోపలికి వస్తున్నాం, బిల్టప్ ఏరియాలోకి ఇంట్లోకి మాత్రం తూర్పు ముఖంగా వెళ్తున్నాం. ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈస్ట్ నుంచి ఈస్ట్ లోకి డైరెక్ట్ వెళ్ళడం, ఇది కరెక్ట్. అంటే ఇప్పుడు మనం ఈ రెండు విషయాలను జాగ్రత్తగా గమనించాలి. పశ్చిమ ద్వారం ఉన్న వాళ్ళు పశ్చిమ అభిముఖంగా లోపలికి వెళ్ళి వెనక నుండి మెట్లు తీసుకొని తూర్పు అభిముఖంగా ఇంట్లోకి రావడం అనేది తప్పు. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం దీన్ని ప్రత్యక్షై గృహంగా చెప్పబడింది. దీన్ని హీనబాహు, ఎడమ చేతి మీదుగా లోపలికి వెళ్ళే ఇంటిని హీనబాహు అని, వెనుకగా వచ్చేటువంటి ఇంటిని ప్రత్యక్షై అని చెప్పబడింది. ఈ రెండు ఇల్లు అత్యంత ప్రమాదకరమైనవి. ఇది సాధారణ పరిస్థితుల్లో నార్త్ 0 degrees కి ఉంటుంది, ఈస్ట్ 90 degrees ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా 5-6 degrees అటు ఇటు ఉన్నా కూడా ఇదే విషయం పనికొస్తుంది. అయితే హీనబాహు ప్రత్యక్షతో పాటు మరో 2 రకాల ఇల్లని చెప్పింది వాస్తు శాస్త్రం. పూర్ణబాహు అంటే కుడి చేతి మీదుగా ఇంట్లోకి వచ్చేది, ఇది పూర్ణబాహు.
పూర్ణబాహు అంటే మన జాగలోకి ఎంటర్ అయిన తర్వాత కుడి చేతి మీదుగా ఇంట్లోకి వచ్చేటువంటి ఇల్లు. ఇంకొకటి ఉత్సంగ్ అంటే ఇది ఏంటంటే మనం ఏ దిక్కులో అయితే ముఖద్వారం వీధి ఉందో ఆ దిక్కుగానే మనం ఇంట్లోకి రావడం. ఏ దిక్కుగా అయితే ఉందో ఆ దిక్కుగానే, సపోజ్ ఇది ఈస్ట్ ఫేసింగ్, ఈస్ట్ రోడ్ ఉంది, ఈస్ట్ నుంచే ఇంట్లోకి రావడం. ఇది వెస్ట్ ఫేసింగ్, వెస్ట్ నుంచే ఇంట్లోకి రావడం. ఏ దిశలో అయితే వీధి ఉంటుందో ఆ దిశలోంచే ప్రధాన నిర్మాణంలోకి ఇంట్లోకి రావడాన్ని ఉత్సంగ్ అంటారు. అన్నింటికన్నా ఉత్సంగ్ అత్యంత శ్రేష్టమైనది. తప్పని పరిస్థితుల్లో పూర్ణబాహు అనేది మంచిది. అంతేగాని హీనబాహు ప్రత్యక్ష అనేటువంటి ఇంటి జోలికి అలాంటి ద్వార నిర్మాణం అనేది, ద్వారం ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రమాదకరం. కాబట్టి వాస్తు నియమానుసారంగా ఇల్లు ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని అత్యంత జాగ్రత్తగా గమనించండి.